హలో డాక్టర్. డాక్టరా? మెడిసిన్స్ చెప్తాను, అవి రాసుకో. ఇంతేనా డాక్టర్ గారు? అంతే అక్షరా. చెప్తా. అక్షరా, పురందరి, చెప్పండి, ఎవరు ప్రెగ్నెంట్? నేనే. అక్షరా, అమ్మ ఏంటేంటో చెప్తోంది. ఏమైంది అక్షరా? నేనిప్పుడేం చెప్పలేను. అంటే నువ్వు ఒప్పుకున్నది నిజమా? రాదమ్మని రమ్మను. వచ్చేశారు మావయ్య. నీ కూతుర్ని పుట్టింటికి పంపడానికే నిర్ణయం తీసుకున్నాను. అంత తప్పు నా బిడ్డేం చేసిందండి? బిడ్డను కడుపులో మోస్తోంది. బాబు, నీ భార్య గురించి నీకు తెలీదా? అమ్మా, ఏం మాట్లాడతాడు? అక్షరా, అమ్మా, రాదమ్మా. నీకు అర్థమైందా రాదమ్మా? నీ కూతురు నీచమైన పని చేసిందని. అలా అని మీరనుకుంటున్నారేమో, నేననుకోవట్లేదు. నా రక్తం మీ రక్తాన్ని కాపాడడం కోసమే ఇదంతా చేస్తుంది. అమ్మా. బుజ్జమ్మ గారు, అబ్బాయిని తీసుకురండి. నీ మంచే నిన్ను ముంచి మా పెళ్లి చేస్తుంది. మునిగిపో. వదినా, అక్క అక్క, పురందరి, ఏమైందమ్మా? వదినా, ఏమైందమ్మా? వదినా, ఏమైంది ప్రమీల? సరిగా తినగా పుచ్చమ్మగారు. అవునా? కడుపుతో ఉండి ఎందుకు ఇలా చేస్తుంది? ఏంటి ప్రమీల నువ్వనేది? పురంధరి ప్రెగ్నెంట్. నిజం బుజ్జమ్మ, పురందరే ప్రెగ్నెంట్. అంటే? అక్షర కాదు. దాని కాపురాన్ని నిలబెట్టాలనుకుంది. తప్పు చేసి కూడా ఒప్పుకొని ఈ రోజుల్లో చెయ్యని తప్పుకు శిక్షను అనుభవించే వాళ్ళు ఎవరుంటారు బుజ్జమ్మ? ఎవరుంటారు? సత్యమ్మ తల్లి గుళ్ళో తను వెళ్ళిపోవడానికి కారణం కూడా పురందరికి సీరియస్ అవ్వడమే. అత్తయ్య గారు, రేపొస్తాను. ఇప్పుడు నేను వెళ్ళాలి. ఎవరికి ఏమైందని? నేను ఇప్పుడేం చెప్పలేను. అక్షర, నీకు హాస్పిటల్లో కనిపించింది పురందర్ని కాపాడటం కోసం తను వెళ్ళడం వల్లే. ఏమైంది అక్షరా? హాస్పిటల్కి వచ్చావు? ఏం లేదు, తెలిసిన వాళ్ళకి ఒంట్లో బాలేదంటే చూడ్డానికి వచ్చాను, అంతే. అక్కడ సంతకాలు పెట్టింది కూడా తను తప్పు చేసిందని కాదు. నువ్వు ఆ పరిస్థితులలో పురందర్ని చూస్తే ఆవేశంలో ఏం చేస్తావో అని. సంతకం పెడతాను. పెట్టు. 2 ప్రాణాల్ని రక్షించడం కోసమే తను ప్రాణంగా ప్రేమిస్తున్న వీడిని వదులుకోవడానికి సిద్ధపడింది. తను న్యాయంగా వెళుతున్నాను, దేవుడు తనకి అన్యాయం చేయడని. అదే నిజమైందని నేను అనుకుంటున్నాను. వదినా, ఎలాగూ తెలిసింది నా కూతురు తప్పు చెయ్యదు అనేది మీకిప్పుడు అర్థమయ్యే ఉంటుంది. అది మీకు మేలే చేసిందండి.